ప్రేమ కథ 12వ భాగం. ఇక కథలోకి వెళ్తే, డాక్టర్ మాటలు పూర్తి కాకుండానే ప్రమాదం ఏమీ లేదు కదా డాక్టర్ అని అడిగింది సత్యవతి. ప్రమాదం అంటే ఇప్పుడు స్కాన్ చేయడానికి తీసుకొని వెళ్ళాము. స్కాన్లో లోపల ఏమైందో చూసి మెడిసిన్స్తోనే బాగవుతుందా లేదా తలకి ఆపరేషన్ చేయాలా అని నిర్ధారించుకోవాలి. అంతవరకు ఏమీ చెప్పలేము అని చెప్పాడు డాక్టర్. అయ్యో రామా అంటూ సత్యవతి ఏడుపు. తానొక్కతే కాదు, కుటుంబం మొత్తం భయంతో ఏడవడం మొదలుపెట్టారు. ప్రసాద్, సంతోష్ వాళ్ళు కూడా బాధపడుతున్నారు. చూద్దాం, డోంట్ లూజ్ యువర్ హోప్స్ అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు. ఏమండి, మన అభి అంటూ చాలా బాధపడుతోంది సత్య. ఏమీ కాదు, మన అభికి ఆ దేవుడు మనకు ఏం అన్యాయం చేయడు, నువ్వు కంగారు పడకు అంటూ కొంచెం ధైర్యం చెప్పాడే కానీ అభిరామ్కు కూడా గుండె దడదడలాడుతోంది. ఇంట్లో భాగ్య ఏడుస్తూ పూజ గదిలో కూర్చొని కీర్తికి ఏమీ కాకూడదని వేడుకుంటూ ఉంటుంది. ప్రసాద్ నుండి కాల్ వస్తుంది. వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తుంది భాగ్య. డాక్టర్ చెప్పిందంతా చెప్తూ ఉంటాడు ప్రసాద్. భాగ్య కొంచెం ఊపిరి తీసుకుంటుంది, కీర్తి క్షేమంగా ఉంది అని తెలిసాక. కానీ అబ్బాయి గురించి విన్నాక ఆ అబ్బాయికి కూడా ఏమీ కాదులేండి, వాళ్లకు కొంచెం ధైర్యం చెప్పండి. నేను మేఘ లేచాక మెల్లగా చెప్పి హాస్పిటల్కి వస్తాను. ఒకసారి కీర్తిని చూస్తే కానీ మనసు నెమ్మదించదు అని చెప్పింది. హా సరేలే, జాగ్రత్తగా చెప్పు మేఘకు అని మాట్లాడుతుండగా ఎదురుగా ఉన్న డాక్టర్ని చూస్తాడు ప్రసాద్. చూసిన వెంటనే సంతోషంగా సరే నేను మళ్ళీ కాల్ చేస్తాను అని కాల్ కట్ చేస్తాడు. నమస్కారం డాక్టర్ గారు అంటాడు ప్రసాద్. ఫోన్లో మాట్లాడుతున్న ఆ డాక్టర్ ప్రసాద్ వైపు చూసి హలో అంటూ ఒక్క నిమిషం అని ఫోన్ మాట్లాడి ప్రసాద్ని చూసి చెప్పండి, ఏ పేషెంట్ తరపున వాళ్ళు అని అడిగాడు డాక్టర్. డాక్టర్ గారు, నేను గుర్తున్నానా మీకు? 13 సంవత్సరాల ముందు ఒక అమ్మాయిని స్పృహ లేకుండా తీసుకొని వచ్చాను. ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ చేసి గతమంతా మర్చిపోయిందని చెప్పారు. నేను తనను తీసుకుని వెళ్ళిపోయాను అని చెప్తూ ఉండగా గుర్తుకొచ్చారు, ఎలా ఉన్నారు? ఆ అమ్మాయిని మీ అమ్మాయిగా పెంచుకుంటాను అని చెప్పారుగా, గుర్తుంది. ఎలా ఉంది ఆ అమ్మాయి అని అడిగాడు డాక్టర్. ఇన్ని రోజులుగా బాగుంది డాక్టర్. ఈరోజే ఒక యాక్సిడెంట్ అయింది, తన కోసమే హాస్పిటల్కి వచ్చాను అని బాధగా చెప్పాడు ప్రసాద్. అయ్యో అవునా, ఎక్కడ ఉంది అడిగాడు. ఐసీయూలో. ఏం చెప్పారు? బాగానే ఉంది, చిన్న చిన్న గాయాలు, ఒక వారం రోజులు బెడ్ రెస్ట్లో ఉంటే సరిపోతుందని చెప్పారు. హో, అయితే కంగారు పడాల్సిన అవసరం లేదులేండి, నేను ఒకసారి చూసి మీకు చెప్తాను, పదండి అని ప్రసాద్తో కలిసి ఐసీయూ దగ్గరకు బయలుదేరాడు డాక్టర్. ఇద్దరు వెళ్తూ ఉంటే మధ్యలో అభయ్ కుటుంబం వాళ్ళు కూడా ఉండడంతో దాటుకుని వెళ్ళేటప్పుడు డాక్టర్ శ్రీ అఖిల్ని చూస్తాడు. వీళ్ళేంటి ఎక్కడున్నారు? మొన్న అమ్ము అంటూ వెతుక్కొని వచ్చారు. ఆ అమ్మాయి చనిపోయిందని చెప్పాను, కానీ తాను బ్రతికే ఉంది అని తెలిస్తే అసలు వీళ్ళిక్కడ అంటూ ఆలోచిస్తూ ఉండగానే శ్రీ ఆ డాక్టర్ని గుర్తుపట్టి దగ్గరికి వెళ్ళి హలో డాక్టర్ అంటాడు. ఆలోచనలో ఉన్న డాక్టర్ వినిపించుకోలేదు. సార్ అని మళ్ళీ పిలిచాడు శ్రీ. హా అంటూ చూశాడు డాక్టర్. పక్కనే ప్రసాద్ కూడా ఉన్నాడు. సార్, నేను గుర్తున్నానా అని అడిగాడు శ్రీ. గుర్తున్నావు బాబు, నువ్వేంటిక్కడ అని అడిగాడు అనుమానంగా డాక్టర్. అది మా అబ్బాయి అండ్ వాళ్ళ అమ్మాయి కీర్తికు యాక్సిడెంట్ అయింది. అంకుల్, మీకు తెలుసా డాక్టర్ అని అడిగాడు శ్రీ. బాబు తెలుసు, గవర్నమెంట్ డాక్టర్ కదా, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాను, అలా పరిచయం అన్నాడు ప్రసాద్. కీర్తి తన అమ్మాయి కాదు అనే నిజం ఎవరికీ తెలియకూడదు అని మనసులో అనుకుంటూ. ఓ, అంటే వీళ్ళ అమ్మాయికి మీకు ఏంటి సంబంధం అని అడిగాడు డాక్టర్. ఆ అమ్మాయి అభయ్ కంపెనీలోనే మాతో పాటే పనిచేస్తుంది డాక్టర్. అనుకోకుండా ఇద్దరు వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది చెప్పాడు శ్రీ. ఓకే, నేను తనను చూడటానికి వెళ్తున్నాను. అలాగే మీ అభయ్ని కూడా చూసి వస్తాను. స్కాన్కి తీసుకుని వెళ్ళారు అంటూ డాక్టర్ వాళ్లకు చెప్పింది అభయ్ కండిషన్ గురించి చెప్తాడు శ్రీ. ఓకే, చూద్దాం అన్నాడు డాక్టర్. మీరు ఇక్కడ కూడా పనిచేస్తుంటారా డాక్టర్ అడిగాడు. లేదు, ఏమైనా సజెషన్లకి డిఫికల్టీ ఆపరేషన్కి పిలుస్తారు,
అని చెప్పి ఓకే నాకు పని ఉంది మళ్ళీ కలుద్దాం అంటూ వెళ్ళిపోతాడు. డాక్టర్ వెనకాలే ప్రసాద్ కూడా వెళ్తుంటాడు. ప్రసాద్ గారు, మీ అమ్మాయి సొంత కూతురు కాదు అని వీళ్ళకు తెలుసా? వీళ్ళకి ఎందుకు తెలుస్తుంది సార్? మా ఇంట్లో ముగ్గురికి మీకు తప్ప మా సొంత వాళ్ళకు కూడా తెలీదు అని చెప్పాడు ప్రసాద్ ఆ మాటకు. ఓ ఓకే అని మళ్ళీ ఆలోచిస్తూ నడుస్తున్నాడు డాక్టర్. కీర్తిని అలాగే అభయ్ కూడా స్కాన్ నుండి రావడంతో ఇద్దరిని ఒకేసారి చూసుకొని డాక్టర్ బయటికి వచ్చి ప్రసాద్కి కీర్తి కండిషన్ డాక్టర్స్ చెప్పినట్లు బాగానే ఉంది అని చెప్పాడు. అభయ్ ఎలా ఉన్నాడు డాక్టర్ అని అడిగాడు ప్రసాద్. స్కాన్ రిపోర్ట్స్ ఇంకా రాలేదు, వచ్చాక డాక్టర్స్ చెప్తారు. నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది, మళ్ళీ కలుద్దాం అని చెప్పి తన విజిటింగ్ కార్డ్ ఇచ్చి డాక్టర్ వెళ్ళిపోయాడు. ప్రసాద్ అక్కడే ఒక చైర్లో కూర్చొని కీర్తి గురించి ఆలోచిస్తూ ఉండగా ఒక్కసారిగా గతం తాలూకా జ్ఞాపకాలు కళ్ళ ముందు మెదులుతాయి. అది గవర్నమెంట్ హాస్పిటల్. వైరల్ ఫీవర్స్ ఎక్కువగా నమోదయ్యి ఎక్కువగా పిల్లలు చనిపోతున్న సమయం. అప్పుడే ప్రసాద్ రెండవ కూతురు కీర్తికి కూడా వైరల్ ఫీవర్ రావడంతో హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉన్నారు. ప్రసాద్ పెద్ద ధనికుడేమీ కాదు, మధ్యతరగతి కుటుంబం. ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చూపించే అంత పరిస్థితి లేదు. అందువలన గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు. 2 రోజులు అడ్మిషన్లోనే ఉంది. ఇంకా డాక్టర్స్ ఏమీ చెప్పడం లేదు. ప్రసాద్ రోడ్లో నడుచుకుంటూ వస్తూ ఉండగా రోడ్ సైడ్లో ఒక 6 సంవత్సరాలు కలిగిన అమ్మాయి స్పృహ లేకుండా పడిపోయి ఉంది. కరెక్ట్గా ప్రసాద్ రెండవ కూతురు కీర్తి వయసు. ఆ అమ్మాయికి స్పృహ తెప్పించాలని చాలా ప్రయత్నం చేశాడు, కానీ స్పృహలోకి రాలేదు. ఆ అమ్మాయిని కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాడు. ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ చేసి బయటకు వచ్చాడు డాక్టర్. ఆ అమ్మాయి ఎవరు? మీకు ఏమవుతుంది అని అడిగాడు డాక్టర్. ఎవరో తెలియదు డాక్టర్, రోడ్లో స్పృహ లేకుండా పడి ఉంది, తీసుకొని వచ్చాను అన్నాడు. సరే, పెద్ద డాక్టర్ రావడానికి కొంత సమయం పడుతుంది, వచ్చాక ఆ అమ్మాయి గురించి మాట్లాడతారు అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు. ప్రసాద్ ఆ అమ్మాయి ఫైల్లో తన డీటెయిల్స్ రాసి అక్కడే ఇంకో డిపార్ట్మెంట్లో ఉన్న తన కూతుర్ని చూడటానికి వెళ్ళాడు. బయట భాగ్య ఏడుస్తూ కూర్చుని ఉంది. భాగ్య, ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యో ఏమండి, మన కీర్తి మనల్ని వదిలి వెళ్ళిపోయింది అంటూ గట్టి గట్టిగా అరుస్తూ తల కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ప్రసాద్కి ఒక్కసారిగా ఏమీ అర్థం కాదు. అలాగే కింద కూర్చొని గట్టిగా అతను ఏడుస్తాడు. అలా కీర్తి చనిపోయాక ఇంటికి తీసుకొని వెళ్ళడానికి రెడీ చేస్తున్న సమయంలో ప్రసాద్కి ఆ స్పృహలేని అమ్మాయి గురించి కాల్ చేస్తారు. ప్రసాద్ వెళ్తాడు. నమస్కారం డాక్టర్, నా కూతురు కీర్తి చచ్చిపోయింది అంటూ విలవిల్లాడతాడు. ధైర్యంగా ఉండండి మిస్టర్ ప్రసాద్, వైరస్ అలాంటిది. మీ అమ్మాయి ఒక్కతే కాదు, ఇంకా చాలామంది పిల్లలు చనిపోయారు. మెడిసిన్ కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటూ మీరు ఇంకో అమ్మాయిని అడ్మిట్ చేశారు. ఆ అమ్మాయి మీకు ఏమవుతుంది అని అడిగాడు డాక్టర్. ఏమీ కాదు అంటూ జరిగింది చెప్పాడు ప్రసాద్. అవునా? చూడండి ప్రసాద్ గారు, ఆ అమ్మాయిని నేను పరీక్షించాను. ఆ అమ్మాయి ఏదో చూడకుండా ఉండాల్సింది చూసి మెదడు షాక్కి గురైంది. అందువలన తన గతం అంతా మర్చిపోయింది. ఇప్పుడు తనకు ఎవరు గుర్తు రాలేరు. గుర్తు చేయడానికి మనం ప్రయత్నం చేసినా ఆ అమ్మాయి మెదడు ఒత్తిడికి గురి అయ్యి ఇంకా పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? మీకు ఎలాగో ఆ అమ్మాయి తెలీదు అంటున్నారు కాబట్టి నేను న్యూస్ ఛానల్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాను, తన తరఫున వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తారు అని చెప్తూ ఉన్నాడు డాక్టర్. వద్దు డాక్టర్ అంటాడు ప్రసాద్. వద్దు అంటే అని అడిగాడు ఆశ్చర్యంగా డాక్టర్. నా కీర్తి స్థానం ఆ అమ్మాయికి ఇస్తాను. నా కూతురు నన్ను ఎలాగో వదిలి వెళ్ళిపోయింది, అందుకే బహుశా ఆ అమ్మాయిని నాకు కనిపించేలా చేశాడేమో దేవుడు. తనకు గతం ఎలాగో గుర్తులేదు. నేనే తన తండ్రిగా మారి నా కన్నబిడ్డ మాకు దూరం అవ్వలేదు అనుకుంటూ పెంచుకుంటాము. ప్లీజ్ ఒప్పుకోండి డాక్టర్ గారు అన్నాడు. చూడండి ప్రసాద్ గారు, మీరు ఎమోషనల్గా ఆలోచిస్తున్నారు. ఇది రూల్స్ ప్రకారం తప్పు. దీనికి రూల్స్ ఒప్పుకోవు. ప్లీజ్ మీరు అర్థం చేసుకోండి అన్నాడు. డాక్టర్ గారు, మీరు ఎందుకు భయపడుతున్నారో నాకు అర్థమవుతుంది,
కన్న కూతుర్ని చూడని తల్లిదండ్రులు భారంగా ఫీల్ అయ్యే తల్లిదండ్రులు ఉన్న ఈ సమాజంలో ఎవరో తెలియని అమ్మాయిని తీసుకొని వెళ్ళి కూతుర్లాగా పెంచుతాను అంటే కొంచెం నమ్మకం కుదరదు. నేను ఒప్పుకుంటాను. కానీ మీకు నేను నా మొదటి కూతురు పుట్టినప్పటి నుంచి ఇప్పుడు నా కీర్తి చనిపోవడం వరకు అన్నీ తెలుసు మీకు. మా ఇల్లు, ఇంటి పరిస్థితి అన్నీ మీకు తెలుసు. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఇంకేమీ ఆలోచించకండి. ఒకవేళ ఆ అమ్మాయిని అంత బాగా చూసుకునే కుటుంబం వాళ్ళే ఉంటే తాను అలాంటి పరిస్థితికి ఎందుకు వచ్చుంటుంది చెప్పండి అని అడిగాడు ప్రసాద్. నాకు అర్థమవుతుంది. నాకు కొంచెం సమయం ఇవ్వండి ప్రసాద్ గారు. నేను ఆలోచించుకొని చెప్తాను అని చెప్పాడు డాక్టర్. సరే డాక్టర్ గారు అంటూ బయటికి వెళ్ళి కూర్చున్నాడు. ఒక 10 నిమిషాల్లో మళ్ళీ డాక్టర్ పిలిచాడు ప్రసాద్ని. మీరు చెప్పింది నిజమే. తన కుటుంబం బాగుంటే తాను ఇలాంటి పరిస్థితిలో ఉండి ఉండదు. సో మీకే ఆ అమ్మాయిని ఇస్తాను. బట్ మీరు కొన్ని సైన్స్ ఫార్మాలిటీస్ ఫిల్ చేసి తనను దత్తత తీసుకునేలా చేస్తాను. ఈ విషయం మన ఇద్దరికీ, మీ కుటుంబం వాళ్లకు మాత్రమే తెలియాలి. అంతే. అందుకు మీకు ఓకే అంటే నేను ఏర్పాట్లు చేస్తాను అని చెప్తాడు డాక్టర్. ఇంకో ఆలోచన కూడా చేయకుండా సరే డాక్టర్ గారు అంటాడు ప్రసాద్. అలా డాక్టర్ రెడీ చేసి గతం మర్చిపోయిన అమ్మాయిని ప్రసాద్ కూతురుగా అప్పగిస్తాడు. కీర్తి మరణం తలుచుకొని ఏడుస్తున్న భాగ్యకు జరిగిన విషయం అంతా చెప్తాడు. మన కీర్తిని మన నుండి శాశ్వతంగా దూరం చేసిన ఆ దేవుడు అదే సమయంలో మనకు ఇంకో అమ్మాయిని కీర్తి రూపంలో ఇస్తున్నాడు అనుకుందామండి. మన కీర్తి బ్రతికే ఉంటే ఎలా పెంచేవాళ్ళమో అలాగే ఆ అమ్మాయిని కాదు, మన అమ్మాయి పేరు కీర్తినే ఈ అమ్మాయికి పెట్టి అలాగే పిలుద్దాము, అలాగే పెంచుదాము అంటుంది భాగ్య కూడా సంతోషంగా. అలా బంధువులకు ఎవరికీ తెలియకుండా తన సొంత కూతురు కీర్తిని ఆ భూదేవికి అప్పగించి గుండెల్లో ఉన్న భారాన్ని అక్కడే వదిలేసి ఎవరో తెలియని ఈ అమ్మాయిని తన కూతురు కీర్తిగా పెంచారు ప్రసాద్, భాగ్య. బంధువులు, తెలిసిన వాళ్ళు కీర్తి మొహం అలా ఎలా మారిపోయింది అని అడిగితే వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల మొహంలో మార్పులు వచ్చాయి, అందుకే ప్లాస్టిక్ సర్జరీ చేయించాము అని చెప్పి ఆ అమ్మాయికి కీర్తి అని పేరు పెట్టి తన సొంత కూతురుగా పెంచారు. గతం మర్చిపోయిన ఆ అమ్మాయి కూడా తన తల్లిదండ్రులు వీళ్ళే అని, తన అక్క మేఘ అని మైండ్లో ఫిక్స్ అయిపోయింది. జరిగిందంతా ఒక్కసారిగా ప్రసాద్ గుర్తు చేసుకుంటుంటే ఏవండి అని పిలుపు ఎక్కడో వినిపిస్తోంది. మళ్ళీ అదే పిలుపు కొంచెం గట్టిగా. ఆ పిలుపుకి ప్రసాద్ ఈ లోకంలోకి వస్తాడు. భాగ్య, నువ్వా? ఎప్పుడు వచ్చావు? ఇప్పుడు కీర్తి ఎలా ఉంది? ఎక్కడ ఉంది అని కంగారుగా అడుగుతుంది. ఐసీయూలో ఉన్న కీర్తిని చూసి భాగ్య చాలా బాధతో ఏడుస్తూ ఉంటుంది. అది చూసి ప్రసాద్ ఎంత గొప్ప మనసు నీది అని మనసులో అనుకుంటాడు. వీళ్ళు ఇలా ఉండగా అభయ్కు స్కాన్ చేసిన రిపోర్ట్స్ చూసి డాక్టర్ బయటికి వస్తాడు. అప్పటికి అభయ్ కుటుంబం అంతా కూడా అక్కడే ఉంటారు. అభయ్ స్కాన్ రిపోర్ట్స్ వచ్చాయి. ఎలా ఉంది డాక్టర్? నా కొడుక్కి ప్రమాదం ఏమీ లేదు కదా అని అడుగుతుంది ఆతృతగా సత్య. ఇప్పటికేమీ లేదు. మా ఆపరేషన్ అవసరం లేకుండా మందులతో రికవరీ అవుతాడు అని అనుకుంటున్నాము. 48 గంటలు అంటే 2 రోజులు మెడిసిన్స్కి రియాక్ట్ అవ్వకపోతే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. మెడిసిన్స్కి బాడీ రియాక్ట్ అయింది అంటే అదే ఒక వారం రోజులు ఐసీలో ఉంచి కంటిన్యూ చేద్దాం. అంటే ఇంకా ప్రమాదం కంప్లీట్గా పోలేదంటారా అని అడిగాడు అభిరామ్. అవునండి, 2 రోజులు గడిచాక చెప్తాము, ధైర్యంగా ఉండండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు. ఏంటి ఇలా చెప్పి వెళ్ళిపోతున్నారు అంటూ ఏడుస్తుంది సత్య. వదిన, మన అభికి ఏమీ అవ్వదు, మందులతో రికవరీ అవుతాడు చూడు అంటూ నచ్చ చెప్తూ ఉంటుంది. అప్పుడే ప్రసాద్, భాగ్య వాళ్ళు వస్తారు. అభయ్ గురించి అడిగి తెలుసుకుంటారు. కంగారు పడకండి, అభయ్ సార్కి కూడా ఏమీ అవ్వదు, ఆ దేవుడు తనకు తోడుగా ఉంటాడు అంటూ భాగ్య చెప్తుంది. ప్రసాద్, అఖిలాష కుటుంబాన్ని ఒకే చోట చూసిన డాక్టర్ ఆలోచిస్తూ ఉంటాడు తన ఛాంబర్లో కూర్చొని. ఆ డాక్టర్ గవర్నమెంట్లో పనిచేస్తూనే ఇంకో హాస్పిటల్ని కూడా పార్ట్నర్షిప్లో ఉండి మెయింటైన్ చేస్తుంటాడు. అమ్ము కనిపించలేదు అని వెతుకుతున్న అభయ్ కుటుంబం వాళ్లకు ఆ రోజు వాళ్ళ ఇంటి పక్కన ఉన్న స్థలంలో
ఒక అమ్మాయి మొహం వేరేలా మారిపోయి పడి ఉంటుంది. ఆ అమ్మాయినే అమ్ము అనుకొని ఏమైందో తెలియక హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉంటారు. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రసాద్కి గతం మర్చిపోయిన అమ్మాయిని అప్పగించి ప్రైవేట్గా ఉన్న తన హాస్పిటల్కి వస్తాడు డాక్టర్. అక్కడ అఖిలాష పరిస్థితి జూనియర్ డాక్టర్స్ చెక్ చేసి ఈ డాక్టర్కి చెప్పగా అప్పటికే ఆ అమ్మాయిని రేప్ చేసి ఆ విషయం తెలియకుండా ఉండడానికి వైరల్ ఇన్ఫెక్షన్ అయి బాడీ మొత్తం ఇన్ఫెక్షన్తో మారిపోయి ఉంటుంది. అదే విషయం తన నాన్నని పిలిచి చెప్తూ ఉండగా అఖిల్ వింటాడు. ఆ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పొద్దు అని, వాళ్ళు భరించలేరు అని అఖిల్ నాన్న చెప్పి డాక్టర్ని రిక్వెస్ట్ చేస్తుంటాడు. బయటకు వచ్చిన అఖిల్ తండ్రి అమ్ముని ఏదో పాము కరవడం వలన, టైంకి ట్రీట్మెంట్ ఇవ్వకపోవడం వలన బాడీ అంతా ఇన్ఫెక్షన్ అయి మొహం మారిపోయింది, అందువల్లే అమ్ము చనిపోయింది అని చెప్పాడు. ఆ మాట వినగానే కుటుంబం అంతా ఒక్కసారిగా బాధలో ఏడుస్తుంటారు. అప్పుడే డాక్టర్ ఆ అమ్మాయి ఒరిజినల్ ఫోటో అడుగుతాడు. అప్పుడే అమ్ము ఫోటో ఒకటి ఇస్తారు. ఆ ఫోటో చూసి డాక్టర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి ఈ అమ్మాయి? ఏమీ అర్థం కావడం లేదే, ఓ గాడ్ అంటూ తల పట్టుకొని ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉండగా ఇంకో డాక్టర్ వచ్చి తన పరిస్థితి చూసి ఏమైంది అని అడగగానే మొత్తం చెప్పి ఇప్పుడు ఏం చేయాలి నేను? ఈ అమ్మాయిని నేను ప్రసాద్కి దత్తతగా ఇచ్చి వచ్చాను. ఇక్కడేమో ఈ అమ్మాయి అని ఇంకెవరో అమ్మాయిని తీసుకొని వచ్చి ఉన్నారు. ఆ అమ్మాయి ఏమో గతమంతా మర్చిపోయి ప్రసాద్ వాళ్ళే తన కుటుంబం అని నమ్మేసింది. అసలు ఏం జరుగుతోంది? ఆ అమ్మాయి ఎందుకలా ఏదో చూసి గతం మర్చిపోయింది? నాకేమీ అర్థం కావటం లేదు డాక్టర్ అంటాడు. మనకు ఇది అంతా అర్థం అవ్వాలంటే ఆ అమ్మాయి, అదే ఈ అఖిలాషనే చెప్పాలి. కానీ ఆ అమ్మాయి ఏమో గతం మర్చిపోయింది. సో ఇప్పుడు అంటాడు ఇంకో డాక్టర్. ఏం చేద్దాం డాక్టర్ అంటూ ఉంటాడు. ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఎందుకు జరిగింది అని ఆ అమ్మాయిని అడిగి ఆ చిన్న మెదడుకి శ్రమ ఇవ్వాలి. ఆల్రెడీ ఆ అమ్మాయి వాళ్ళనే తల్లిదండ్రులుగా అనుకుంటుంది. ఇక్కడ వీళ్ళకి సంబంధించి అఖిలాష చనిపోయింది. ఇలాగే వదిలేసేయండి డాక్టర్. గతం మర్చిపోయిన ఆ అమ్మాయిని చూసి వీళ్ళు సంతోషంగా ఉండరు కదా. కానీ అలా చేయటం కరెక్టేనా? కరెక్ట్ అని నేను చెప్పను. కానీ ఇది వీళ్ళ జీవితాలతో ఆ దేవుడు ఆడే ఆట, అంతే. అది మాత్రం చెప్పగలను అంటాడు డాక్టర్. అలా ఆపై కుటుంబానికి సంబంధించి అఖిలాషగా అమ్ము చనిపోయింది. కానీ కీర్తిగా ప్రసాద్ భాగ్యల కూతురుగా బ్రతికి ఉంది. అసలు ఎందుకు అమ్ము గతం మర్చిపోయింది? ఏం చూసి ఉంటుంది? ఏం జరిగి ఉంటుంది? ఇదంతా కీర్తి అలియాస్ అమ్ముకి గతం గుర్తుకొచ్చాక తెలుస్తుంది. అసలు గతం గుర్తుకొస్తుందో లేదో. ప్రెజెంట్ హాస్పిటల్లో కీర్తికి మెలకువ వచ్చింది. ఒక్కసారిగా జరిగిందంతా గుర్తుకొచ్చి ఆ వ్యాన్ డాష్ ఇవ్వడం కూడా గుర్తుకు రావడంతో ఆపై సార్ అని గట్టిగా అరుస్తుంది. ఆ శబ్దానికి పక్కన ఉన్న నర్స్ కీర్తిని చూసి తనతో మాట్లాడుతుంది. ఎక్కడ ఉన్నాను నేను అని అడుగుతుంది.